ఆ దెబ్బకు అంతలా కత్తి 2 ముక్కలైంది. అది చూచి ఆ సైరంధ్రికి గుండెలదిరినాయి. ఓరన్నో, వీడెవడో గొప్పోడిలా ఉన్నాడురా, వీడి కాంతి చూస్తేనే గుండెలకు బెదురు పుడుతోందిరా, వీడు మనకి చావడురా, వీడికి ఇంకా ఏమైనా చెయ్యబోతే మనకే ఏదైనా మూడుతుందేమోనని భయంగా ఉందిరా అని లబో దివోమన్నది. అప్పుడు ఆ వంటవాడు పిల్లవాడి కాళ్ళు చేతులు అటూ ఇటూ తిప్పి పరిశీలించి చూశాడు. వాడికి సాముద్రికంలో కొంచెం ప్రవేశముంది. ఇప్పుడు ఈ పిల్లవాడిలో ఎక్కడ చూస్తే అక్కడ మహారాజు లక్షణాలు కొట్టవస్తూ కనిపించాయి వాడికి. వాడు ఆశ్చర్యంలో మునిగి ఆ సైరంధ్రికి ఇలా చెప్పసాగాడు. ఒసే మేకల, నువ్వు చెప్పింది నిజమేనల్లే ఉంది. పైనుంచి కింద దాకా అన్ని మహారాజ లక్షణాలే కనిపిస్తున్నాయి. ఆ మొగంలో తేజస్సు చూడు, సూర్యుడల్లే ఉందే మొహం. అసలు ఈ కళ్ళేమి, బుగ్గలేమి, ఆ మూతేమి, అన్నీ అద్భుతంగా ఉన్నాయనుకో. చేతులు చూడు ఎంత బొద్దుగా బలంగా ఉన్నాయో. మరి ఆ ఎదురు రొమ్ము చూడు, పెద్ద పీటంత ఉంది. ఇవన్నీ అలా గొగ్గాయి. 2 చేతుల్లోనూ శంఖ చక్ర ఛత్ర మత్స్యాది రేఖలు ఎలా స్పష్టంగా ఉన్నాయో చూసావా? ఒసే చెల్లాయి, చూసిన కొద్దీ ముద్దొస్తున్నాడే పిల్లోడు. ఏమిటి, వీణా మన హుండంగాడు చంపాలనుకుంది? నిజంగానే వీడికి పోగాలం దాపురించిందే. అమ్మాయి, లేకపోతే పసికందును చంపాలనుకుంటాడేమిటి? ఈ పిల్లవాడిని చంపాలంటే అది మనవాడి తరమంటావా?